జాతకం చూసేటప్పుడు అక్కడ ఇచ్చిన జాతకం చూసి ఓవరాల్‌గా ఫలితం చూసి చెప్పేసి వచ్చేసాను. ఇక్కడికి వచ్చాక చూసి దానికి సంబంధించి అప్పుడు ఆ టైంలో కూడా ఇప్పుడు ఇది చెప్పేది కూడా మే నెలలో గురు సంచారం వస్తుంది కదా! అదే విధంగా ఆ సమయంలో ఒక గురు సంచారం రాబోతోంది. అప్పుడు కరెక్ట్‌గా అక్కడికి వెళ్లి చెప్పాను. స్వామి ఇలా ఉంది. అందులో మార్పు లేదు. సరే అలా ఉంటే ఏం చేయాలి? దానికోసం కొన్ని పరిహారాలు చెప్పాను. అలాంటిది ఏమీ జరగదు. అదంతా అనవసరం విషయం. మఠంలో అలాంటి తాంత్రిక పూజలు చెయ్యము, చెయ్యకూడదు. అలాంటివేవీ అవసరం లేదు. వేదశాస్త్ర ప్రకారమైతే ఏదైనా చేద్దాం. అప్పుడు నేను చెప్పాను, సర్జరీ అవసరమైన దానికి సర్జరీ మాత్రమే చేయాలి. దానికి మందులు, మాత్రలు వేస్తే ప్రయోజనం లేదు. స్వామి మీకిది ఆయనకి పూజలు తెలుసు కదా! ఆగమం, వేదశాస్త్రాలు ఇవన్నీ తెలిసినాయనే. అందులో దీనికి ఏదైనా పరిహారం ఉంటే మీ దగ్గర ఉన్న వాళ్ళతోనే చేసేసుకోండి అని చెప్పేసి వచ్చేసాను. చివరికేమైంది? ఆ విధంగానే అన్నీ జరిగిపోయాయి. మీకు తెలుసు కదా! పెద్దాయనకి జైలువాసం రావడం గురించి. అలాంటి పరిస్థితులు రావడానికి 2, 3 సంవత్సరాల ముందే